హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోరెటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఇంకా అప్లోడ్ చేద్దాంలే, చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి సాత్వి వీడియోలు అయితే సాత్వి నడుస్తూ ఉండే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సాత్వి ఎలా నేర్చుకుంది, ఎలా ప్రాక్టీస్ చేసామో అదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి. సాత్వి నడవడానికి ట్రై చేసి నడవడం కన్నా పాకడం ఈజీ అని చెప్పేసి పాకుతుంది. పిల్లల్ని బాగా నడిపించాలి అంటే వాళ్ళకి కొంచెం ఇష్టంగా అట్రాక్ట్గా ఉండే వస్తువులను ఎదురుగా పెట్టి నడిపిస్తూ ఉండాలి. పడిపోతూ ఉంటారు కొంచెం చూడండి, డ్రింక్ చేస్తే ఎలాగ తూలుతూ ఉంటారో అలా తూలుతూ నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరే ఉండి మనం నడిపిస్తూ ఉండాలా. పరిణితి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు అయితే మ్యాక్సిమం అందరూ ఎక్కువ శాతం అందరూ టీవీకి అతుక్కుపోయి ఉంటున్నారు. ఇది చూడండి, ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వకపోయినా కానీ ఎలా చూస్తుందో చూడండి. కన్ను రెప్ప కూడా వేయట్లేదు. సాంగ్ మొత్తం చూసిన లాస్ట్న కోకోమిలి వస్తుంది కదా స్టార్టింగ్లో, ఆ కోకోమిలి కోసమైనా చూస్తుంది కంపల్సరీ. ఆ కోకోమిలి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చినట్టు వస్తుంది, నవ్వుతూ ఉంటుంది, భలే నవ్విద్ది ఆ పాజిటివ్ వైబ్. కానీ టీవీ ఆఫ్ చేస్తుంది చూడండి, వెంటనే ఒక్క క్షణం కూడా టీవీకి వెళ్ళి చూడదు, వెంటనే పక్క తిరిగేస్తుంది. ఇప్పుడైతే టీవీ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మీకు దాని రియాక్షన్ ఎలా ఉంటుందో. యూట్యూబ్లో చిన్న షార్ట్స్ కూడా పెట్టాను, దాని రియాక్షన్ అయితే మరీ బీభత్సంగా ఉంటుంది. చూడండి, టీవీ అయితే ఆఫ్ చేస్తున్నాను. కోకోమిలి పిల్లల్ని మనమే మెయిన్గా టీవీలకి ఫోన్లకి ఎడిక్ట్ చేస్తున్నాము. ఏదైనా పని చేసుకునేటప్పుడు కొంచెం టీవీ చూస్తూ ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, ఏదైనా పని ఈజీగా చేసుకోవచ్చు కదా అన్నట్లు మనము వాళ్ళకి చిన్నగా వాళ్ళకి బాగా ఎడిక్ట్ చేసేటట్టు చేస్తున్నాము. మెయిన్గా అయితే ఎవరికైనా పనులు ఉంటాయి, అలా ఉన్నప్పుడు ఫోన్ మాత్రం అసలు ఇవ్వమాకండి. మ్యాక్సిమం టీవీ పెట్టి అది కూడా ఒక టైం లిమిట్ అంటూ పెట్టుకొని చూడండి. 1 గంట 2 గంటలు అలాగా పెట్టండి. ఎక్కువ కూడా టీవీకి కూడా పిల్లల్ని ఎడిక్ట్ అయ్యేటట్టు చూడమాకండి. మెయిన్గా అయితే ఫోన్స్ అయితే అసలు అలవాటు చేయమాకండి. మీరు ఇప్పుడు చిన్నగా ఏదైనా పని మీద అలాగే ఫోన్లు ఇచ్చినా కానీ తర్వాత వాళ్ళు ఫోన్ లేకుండా అన్నం తినరు, ఏమి చేయరు. కంపల్సరీ ఫోన్ ఇవ్వాల్సిందే. ఆ విధంగా ఎడిక్ట్ అయిపోతారు పిల్లలు. ఏదైనా కానీ టీవీ ఇలాగ ఆఫ్ చేసినప్పుడు వెంటనే ఏదైనా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అలాంటివి ఏమైనా వచ్చినా కానీ, చిన్నప్పుడు అయితే అడ్వర్టైజ్మెంట్ రాగానే ఏడుస్తూ ఉండేది, పక్కకు తిరుగుతూ ఉండేది. అప్పుడు సిగ్నల్ బట్టి దాన్ని చేసే చేష్టను బట్టి ఓహో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా పాకడం నడవడం స్టార్ట్ అయిందిగా, ఇంకా టీవీ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ఆగిపోయినా చాలు వెంటనే అక్కడ మాత్రం ఉండకుండా ఫేస్ పక్క తిప్పేయడం. చూడండి, ఇలాగ మనుషులు పక్కన ఉంటే ఇలా పక్కన ఎవరుంటే వాళ్ళ మీద అలా పడిపోద్ది. ఇంకా సాత్వి అయితే నడక అయితే నేర్చుకుంటుంది, నెమ్మదిగా నడవడం అయితే. కొంతమంది పిల్లలు 1 year వచ్చినా కానీ కంప్లీట్గా 1 year 12 months 13 months అలా వచ్చినా కానీ పిల్లలు సరిగ్గా నడవరు. అది వాళ్ళ వెయిట్ని బట్టి కూడా ఉంటుంది పిల్లలు. కానీ మంత్లీ వాళ్ళ మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవుతున్నారు లేదా చూడండి. కొంచెం అటు ఇటు అవుద్ది. 12 months 13 months వచ్చిన కొంతమంది పిల్లలు అయితే నడవరు. దాన్ని బట్టి భయపడకుండా వాళ్ళ కోసం ఎంతకంత టైం కొంచెం కేటాయించి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఏదైనా కానీ మా పాపకి సాత్విక్ అయితే పళ్ళు అయితే రావడం లేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ప్రజెంట్ అయితే సాత్విక్ 11 months వచ్చాయి. తన ఏజ్ పిల్లలు అందరికి కూడా పళ్ళు అంటూ వచ్చాయి, కొంచెం దీనికే రావట్లేదు. ఇంకా త్వరగా రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంక మా వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.